దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులైన మీ అందరికీ మరొకసారి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. బాగున్నారా? వింటున్న మీ అందరి కోసం నేను ఖచ్చితంగా నా అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాను. దేవుడు మీకు సహాయం చేయాలని. ప్రతిరోజు మనం విశ్వాసంతో జీవించాలి అనే విషయం గురించి నేను మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. బైబిల్ గ్రంథంలో నుంచి విశ్వాసమే మన జీవితాన్ని దేవునితో కలిసేలా చేస్తుంది. దేవుని మీద అపారమైన నమ్మకత్వాన్ని మానవులమైన మనం సంపాదించుకోవాలి. ఒక వాక్యాన్ని చదివించి నేను ముందుకు తీసుకెళ్తాను. హెబ్రీయులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయంలో 1వ వచనంలో, విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. ప్రతి మనిషికి ప్రతిరోజు దేవుడి మీద విశ్వాసం ఎందుకు ఉండాలి అనే విషయాలు నేను ముందు మాట్లాడతాను. ఆ విశ్వాసం అంటే ఏటో క్లుప్తంగా చెప్తాను. పేరాలు ఏం చెప్పను, కొన్ని విషయాలు అలాగా మీతో మాట్లాడతాను. ప్రతిరోజు విశ్వాసంతో మనం జీవించాలి. దేవుడు తన ఎందు నమ్మిక ఉంచాలని మనల్ని కోరుచున్నాడు. తను నమ్మమని, నమ్మికతో రావాలని దేవుడు ఆశిస్తున్నాడు. నీ నుంచి నీ డబ్బో నీ ఆస్తితో నీకు సంబంధించింది ఏది కూడా ఆయన ఆశించట్లేదు. కేవలం నువ్వు ఆయన నమ్మి నువ్వు సుఖంగా ఉండాలని, నువ్వు ఆయన నమ్మి క్షేమంగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. మన జీవితంలోంచి విశ్వాసం అనే దాన్ని చాలా ప్రాముఖ్యంగా కోరుచున్నాడు. ఆ విశ్వాసం ఎలా ఉండాలి అని అంటే మనం ఇక్కడ చూడొచ్చు. పౌలు చెప్తూ, విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపము అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉంది. అంటే నమ్మకం దేవుడి మీద ఎలా ఉండాలి? దేవుడిని ఎలా నమ్మాలండి? కనిపిస్తేనే కదా మనం నమ్ముతాం. కనిపించకపోతే ఎలా నమ్ముతాం? అక్కడ ఉంది, ఇక్కడ సెల్ ఉంది, ఎస్ నమ్మడానికి ఆస్కారం ఉంది. ఇక్కడ బైబిల్ ఉంది, నమ్మడానికి ఆస్కారం ఉంది. ఇక్కడ నేను చైర్ మీద కూర్చున్నాను, నమ్మడానికి ఆస్కారం ఉంది. చూడని దాన్ని ఎలా విశ్వసిస్తాం? అదే నమ్మకం. బహుశా మనిషిలో అదృశ్య దేవుని మీద ఒక విశ్వాసాన్ని మనిషి సంపాదించుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. అంటే దేవుడు ఆత్మ కనుక, అంటే దేవుడు ఏ రూపంలో ఉంటాడు? ఆత్మ రూపంలో ఉంటాడు. ఆత్మ కనిపిస్తుందే? ప్రతి మనిషిలో ఆత్మ ఉంటుంది. నాలోనూ ఆత్మ ఉంది అనుకుంది. అది నా కంటికి కనిపించదు కదా, మీ కంటికి కనిపించదు కదా. మరి మీకేం కనపడుతుంది? నా పై రూపము, ఈ శరీరము కనిపిస్తుంది. కాబట్టి దేవుడు ఆత్మస్వరూపి అని బైబిల్ చెప్తుంది. నమ్మడమో నమ్మకపోవడమో మన ఇష్టం. ఎందుకంటే ఎవరికి సంబంధించిన వ్యక్తిగత విషయాలు వాళ్ళకు ఉంటాయి. కానీ నేనైతే విశ్వసిస్తున్నాను. బైబిల్ అందరినీ కూడా నమ్మమని చెప్తుంది. కనుక నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం, అంటే దేన్నైతే మనం దేనికోసమైతే ఎదురు చూస్తున్నామో దాని యొక్క నిజస్వరూపమే కనబడని విశ్వాసం. అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉంది. అంటే కనబడనివి ఉన్నాయని నమ్మడమే నమ్మకం. అంటే దేవుడు కనిపించడు కదా, మరి ఎలా నమ్మాలి? గాలి కనిపించదు, నాలో ఉన్న నీలో ఉన్న ఆత్మ కనిపించదు. అంత మాత్రం ఆత్మ లేనట్టు కాదు కదా. నాలో ఆత్మ ఉన్నది కనుకనే నేను మాట్లాడగలుగుతున్నాను. కనుక దేవుని మీద, కనిపించిన దేవుని మీద, అదృశ్య దేవుని మీద ఎప్పుడు కూడా విశ్వాసాన్ని విడిచిపెట్టకూడదు. దాని గురించి మనం చెప్పుకున్నప్పుడు, విశ్వాసం గురించి మాట్లాడినప్పుడు ఖచ్చితంగా అబ్రహాం గారి గురించి చెప్పుకోవాలి. ఎందుకనంటే విశ్వాసానికి మూలపురుషుడు, దేవుణ్ణి నమ్మడానికి ప్రధాన కారకుడు, నమ్మే మనందరికీ తండ్రి అనే వాగ్దానాన్ని, ఆ తండ్రి అనే ఒక బిరుదును సంపాదించుకున్నవాడు అబ్రహాం గారు. కాబట్టి ఆయన నిరీక్షణకు ఆధారం లేనప్పుడు, అసలు నమ్మడానికి రుజువులు లేనప్పుడు దేవుణ్ణి విశ్వసించాడు. ఆయన జీవితంలో విశ్వాసం అనేది, ఆయన మాట విన్నప్పుడు ఆయనలో ఒక నమ్మకం కలిగింది. ఆయనలో మాటను చూసినప్పుడు విశ్వసించడం అంటే కనబడకపోయినంత మాత్రం లేనట్టు కాదు కదా. కాబట్టి విశ్వసించాలి, నమ్మాలి. యేసుక్రీస్తు ప్రభు తిరిగి లేచిన తర్వాత శిష్యులందరికీ కనబడినప్పుడు కొంతమంది విశ్వసించారు, కొంతమంది నమ్మలేదు. అందులో తోమా అనబడి ఆయన విశ్వసించలేకపోయాడు. ఎందుకంటే ఆయనకి తగిలిన గాయాలు అలాంటివి. ఆయన్ని అంత చాలా భయంకరంగా, చాలా క్రూరంగా ఆయన హింసించారు. చేతుల్లో మేకులేశారు, పక్కలో బల్లెపోటు పొడిచారు, తల మీద ముళ్ళ కిరీటం పెట్టారు. ఈ గాయాలన్నీ దగ్గర నుంచి చూశాడు. యేసుక్రీస్తు ప్రభు తిరిగి లేచాడు అని అంటే అతనికి ఆ నమ్మకం కుదరలేదు. ఈరోజు చాలా మంది నమ్మరు అనుకోండి, అది వాళ్ళ ఇష్టం. ఎందుకనంటే అందరూ నమ్మాలని రూల్ ఏం లేదు. ఎవరి విశ్వాసం వాళ్ళని రక్షిస్తుంది, ఎవరి నమ్మకం వాళ్ళకే రక్షణ తీసుకొచ్చి పెడుతుంది. అంతేకాదు, నిత్య జీవమునకు ఎన్నికైన వారు మాత్రమే ఈ మాటలను విశ్వసిస్తారని బైబిల్ తెలియజేస్తుంది. బహుశా ఆ నిత్య జీవం అనే దానికోసం ఎవరైనా ఎన్నిక పడినట్లయితే వారు మాత్రమే నమ్మగలుగుతూ ఉంటారు. కాబట్టి మన జీవితంలో అదృశ్య దేవుడిని నమ్మాలి. తోమా గారు ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు మధ్యలో అలా అగిపించినప్పుడు యేసుప్రభు అన్నారు, తోమా చూడు, నా చేతుల్లో గాయాల్లో వేలిపెట్టి చూడు, పక్కలో గాయాల్లో వేలిపెట్టి చూడు అని చెప్తే
పాపం తోమ ఏం చేయలో తెలక చాలా బాధపడ్డాడు. నా ప్రభువా, నా దేవా అని పశ్చాత్తాప హృదయంతో కన్నీరు గార్చాడు. యేసుక్రీస్తు ప్రభు మాట అన్నారు, చూసి నమ్మిన వానికంటే చూడక నమ్మిన వాడు ధన్యుడు. విశ్వాసం అని అంటే ఒక చూడకపోయినా కనబడకపోయినా ఆయన చెప్పిన వాటి మీద, ఆయన మాట మీద, ఆయన క్రియల మీద, ఆయన కుమారుడు చేసిన దాని మీద విశ్వాసం ఉంచడం, తద్వారా గొప్ప రక్షణ మన జీవితంలో కలుగుతూ ఉంది. విశ్వాసం అంటే కేవలం దేవుని వాగ్దానాలపై, దేవుని మాట మీద స్థిరమైన విశ్వాసాన్ని కలిగి ఉండాలి. గుర్తుపెట్టుకోండి, దేవుని మాటను విశ్వసించడం, ఆయన చెప్పిన వాటిని చేయాలన్న ఒక మనసు నీలో రావడం. రెండవది, పరిస్థితులు ఎలా ఉన్నా లేకపోయినా నీ నమ్మకత్వాన్ని వదలకూడదు. దేవుని మీద అపారమైన నమ్మకాన్ని కలిగి ఉండాలి. మూడవది, ఆయన విశ్వాసం గల వారి ఎలా తగిన సమయమందు వారి జీవితాన్ని సంతోషపరుస్తాడు, సహాయం చేస్తాడు. మన జీవితాల్లో దేవుని మీద అపారమైన విశ్వాసాన్ని మనం పెంచుకోవాలి. ఎలా కలుగుతుందండి విశ్వాసము అని అంటే, రోమీయులకు రాసిన పత్రికలో 10వ అధ్యాయం 17వ వచనంలో, కాగా వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును గురించిన మాట వలన కలుగును. అంటే యేసుక్రీస్తు ప్రభువుని గురించి వినడం వలన మీలో విశ్వాసం కలుగుతుంది, దేవుని మీద నమ్మకం కలుగుతుంది. యేసుక్రీస్తు ప్రభు గురించి వినడం వలన మనుషుల మీద పెట్టుకునే నమ్మకం మనల్ని కొంచెం బాధ పెడుతుంది. మనుషుల మీద ఏ నమ్మకమైనా పెట్టుకుంటే మనం నమ్మి మోసపోయామంటాం. చాలా మంది యవనస్తులు ఒక స్త్రీని చూసో, ఒక అమ్మాయిని చూసో, ఒక అబ్బాయిని చూసో వాళ్ళ జీవితంలో ముందుకెళ్ళి చేయకూడని తప్పులు చేసిన తర్వాత వాళ్ళు వివాహం చేసుకోపోయేసరికి నమ్మి మోసపోయాం అంటారు. లేదంటే వీళ్ళు మళ్ళీ ఇంకొకరిని చూసేసరికి వ్యక్తిత్వం లేదు, నమ్మించి మోసం చేశారు. అంటే మనుషులకున్న గుణం ఏంటంటే నమ్మించడం, మోసం చేయడం. అంటే అందరూ అలా ఉండరు, మంచి వాళ్ళు ఉంటారు, అందరినీ ఒకే ఘాటిని పెట్టలేము. అంటే ప్రతి దాంట్లోనూ మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు. కాబట్టి దేవుడు మంచివాడు, పరిశుద్ధుడు. ఆయన నమ్మడం వలన మనకి మేలే తప్ప కీడు అనేది జరగదు. యేసుక్రీస్తు ప్రభు వలన నీలో చక్కటి విశ్వాసాన్ని నింపాలని తండ్రి అయిన దేవుడు ఆశపడుతున్నాడు. అందుకనే కనిపించే దాన్ని నమ్మడం కాదు, కనబడని దేవుడు ఉన్నాడని నువ్వు విశ్వసించాలన్న విషయాన్ని ప్రభు చెప్తున్నాడు. అదే విషయంలో చదువుకున్న దాంట్లోని హెబ్రీయులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయంలో 6వ వచనంలో, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము, దేవుని వద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని తన్ను వెదకు వారికి ఫలము దయచేవాడని నమ్మవలను కదా. విశ్వాసం, నమ్మకం లేకపోతే దేవునికి ఇష్టలుగా ఉండలేమంటండి. దేవుడు నేనేమడుగుతున్నాడు, నమ్మమనే కదా. ఆ నమ్మిక నీలో కలిగినప్పుడు ఆ రక్షణ అనేది, యేసుక్రీస్తు ప్రభు వలన రక్షణ అనేది నువ్వు ఖచ్చితంగా చూడగలుగుతావు. అందుకనే దేవుని ప్రతిరోజు విశ్వసించాలి, నమ్మాలి. దేవుని వద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని నమ్మాలి. తను వెతుకు వారికి ఫలము దయచేస్తాడని, సహాయం చేస్తాడని కూడా నువ్వు విశ్వసించాలి. బహుశా మనుషుల మాటలు విని 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 ఆ నమ్మకాన్ని మనం కోల్పోతాం. చాలా మందికి దేవుని మాటల మీద కూడా అంత విశ్వాసం అనేది కనపడదు. దాని ద్వారా మనుషుల్లాగే దేవుడిని కూడా లెక్క పెడతా ఉంటారు. దేవుడు మనుషుల వంటి వాడు కాదండి. ఆయన ఆలోచనలు ప్రత్యేకం, ఆయన ఉద్దేశాలు ప్రత్యేకం, ఆయన తలంపులు ప్రత్యేకం. కనుక ప్రతిరోజు దేవుని మీద విశ్వాసం ఉంచడం వలన మన జీవితాల్లో రక్షణనిస్తాడు. అందుకనే నమ్మిన తర్వాత ఏం చేయాలండి, నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. నీ నమ్మకం యొక్క గుర్తు. అలాగని బాప్తిస్మం పొందడం అంటే నువ్వు మతంలోకో నీ కులాన్నో మార్చేసుకోవట్లేదు, ఒక గుర్తు అంతే. నీ శరీరం మీద వేయబడే అందులో రక్షణ గురించి ఉన్న విషయాల గురించి తర్వాత మరొక దాంట్లో మనం మాట్లాడుకుందాం. కాబట్టి మనుషులు నమ్మితే మోసపోతాం, దేవుని నమ్మితే మనం ఎప్పటికి కూడా మోసపోం. దేవుని నమ్మిన వాడు చెడిపోడు. కాబట్టి ప్రతిరోజు దేవుని మీద విశ్వాసం ఉంచండి, ఆయన రక్షిస్తాడు, ఫలము దయచేస్తాడు. విశ్వాసం ఉంచి ఏ మేలు చేయక మానని దేవుడు మీ జీవితాల్లో కూడా మరి మనుషులు నమ్మి, లేకపోతే ప్రజలు నమ్మి, స్నేహితులు నమ్మి, అదే భార్యను నమ్మి, భర్తను నమ్మి నేను మోసపోయానండి, వీళ్ళందరినీ నమ్మితే మోసాలే కదా మనకి మిగిలే. ఒక్కసారి నిన్ను కరుణిస్తూ నిన్ను కాపాడుతూ ఉన్న దేవుడిని ఒక్కసారి నమ్మి చూడు. ఖచ్చితంగా నీ జీవితానికి ఒక చక్కటి అర్థాన్ని తీసుకొస్తాడు, రక్షణ తీసుకొస్తాడు. నీ జీవితాన్ని నమ్మి చూస్తే కార్యాలు చేస్తాడు. కనుక నమ్మి చూడు. మీ విశ్వాసం కొరకు మీలో నమ్మకం కుదరాలని నేను చిన్న ప్రార్థన చేస్తాను. ఈ ప్రార్థనలు ఏకీవించండి. పరమందున్న మా తండ్రి, మీ పరిశుద్ధ నామానికి వందనాలు. ప్రతిరోజు మేము నీ మీద విశ్వాసం ఉంచాలని, ఆ విశ్వాసం ఎలా ఉండాలో కొన్ని విషయాలు నీ బిడ్డలతో మాట్లాడాను. విన్న ప్రతి ఒక్కరి జీవితంలో
మీ మీద అలాంటి విశ్వాసాన్ని కలిగి వారు చక్కగా నిశ్చింతగా ముందుకు సాగడానికి కృప చూపించండి. ఇహమందు పరమందు మీరు ఇచ్చే రక్షణకు వారు వారసులు అవ్వడానికి విశ్వాసం ఉంచడం వలన మీ కార్యాలు ఎలా దయచేస్తారో చెప్పారు. ఆ సత్యవాక్యమైనది నీ బిడ్డలకు ప్రతిష్ఠ చేయండి. మీ కుమారుని గురించిన మాటలలో నమ్మికను ప్రజలకు ఏర్పాటు చేయండి. దీవించమని, ప్రతిరోజు విశ్వాసం కలిగేలా వారి మనసుల్లో పుట్టించమని, మా ప్రార్థన ప్రతిఫలం దయచేయమని యేసుక్రీస్తు నామమున అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. విశ్వాసం మీ జీవితంలో ఒక రక్షణ కార్యం చేస్తుంది. ఇలాంటి మాటలు అనేకమైనవి మీరు వినాలి అని అనుకుంటే మరి పాస్టర్ థామస్ కుమార్ దుగ్గాడ మినిస్ట్రీస్ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. థ్యాంక్ యూ ఆల్.